దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై. వారి మధ్యన మంచి ప్రవర్తన ఎందుకు కలిగి ఉండాలి? దర్శన దినమున దేవుని మహిమపరచినట్లుగా. ఆమేన్. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అనగా ఎత్తబాటు సమయంలో లేదా ఆ తర్వాత కానీ ఎత్తబాటు ఆ ఈవెంట్స్లో కానీ ప్రజలు మన గుణాన్ని లెక్క కడతారు అక్కడ. ఎందుకంటే మన ప్రవర్తనను బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, అంటే దేవుని మహిమపరచడానికి ఏం చేస్తున్నారు? ముందు మన క్యారెక్టర్ లెక్క కడుతూ ఉన్నారు. అరే వీళ్ళు ఇలా జీవించారు, ఇలా జీవించారు, వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు, వారి ప్రవర్తన నిజమైనది, వీరు నిజమైన భక్తులు. అర్థమవుతుందా? ఎత్తబాటులోకి తీసుకుపోయేది నీ ప్రవర్తన, ఎత్తబాటులో లెక్క గెట్టగలిగేది నీ ప్రవర్తన, ఎత్తబాటులో దేవునికి మహిమ తీసుకుని వచ్చేది నీ ప్రవర్తన, ఎత్తబాటులో దేవుడు లెక్క కట్టేది నీ ప్రవర్తన, మనుషులు లెక్క కట్టేది నీ ప్రవర్తన. అర్థమవుతుందా? ఆ ఎత్తబాటును మనసులో పెట్టుకొని నీవు నీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఈ ప్రయాణంలో నీకు యుద్ధాలు కలగవచ్చు, ఈ ప్రయాణంలో నీకు బాధలు కలగవచ్చు, ఆ దినము కొరకు ఎదురు చూస్తూ ఉండగా నీవు ఇరుకుల్లో పడవచ్చు. చాలా జాగ్రత్త గమనించండి. ఇశ్రాయేలులు ఎప్పుడైతే ఐగుప్తు నుంచి బయలుదేరి ఉన్నారో వారు ఒక భూమి కొరకు వెలుచు ఉన్నారు, వారు కనాను కొరకు వెలుచు ఉన్నారు, కనాను దృష్టిలో పెట్టుకొని వెలుచు ఉన్నారు. కనాను దృష్టిలో పెట్టుకొని వెలుచు ఉన్నప్పుడు దేవుడు వారికి ముందుగా ఉన్నాడు. రాత్రి అగ్ని స్తంభంలో, పగలు మేఘ స్తంభంలో ఉన్నాడు. అయినను వారు అనేక యుద్ధాలు చేస్తూ ముందుకు వెళ్ళవలసి వచ్చింది. శత్రువులు వారి మీద దాడి చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు నీ ముందున్నంత మాత్రాన నీకు క్షేమంగా వెళ్ళిపోతామనడానికి లే. దేవుణ్ణి వాడుకొని దేవుని యొక్క విశ్వాసం దేవుని మీద పెట్టి నీవు యుద్ధాలను జయిస్తూ, శ్రమలను జయిస్తూ, రోగాలను జయిస్తూ, ఇరుకు ఇబ్బందులను జయిస్తూ నీవు నెమ్మదిగా ఆ కానాను దేశానికి ప్రయాణం కొనసాగిస్తూ ఉండాలి. ఆమేన్. నీవున్నది అన్య జనాంగం మధ్యలో, నీవున్నది శత్రువుల మధ్యలో. అర్థమవుతుందా? నీవున్నది దేవుని శత్రువుల మధ్యలో, నీవున్నది నీ శత్రువుల మధ్యలో, నీవున్నది వాక్యాన్ని ఎదిరించేవారి మధ్యలో, నీవున్నది క్రైస్తవులను ఎదిరించేవారి మధ్యలో, నీవున్నది క్రైస్తవులను చంపేవారి మధ్యలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ప్రతి దినము అది పోరాటమే. ఏ దినాన ఏం గొడవ జరుగుతుందో తెలియదు, ఏ దినాన ఎవడొచ్చి చంపుతాడో తెలియదు. అన్నిల మధ్యలో ఉన్నాం, పోరాటమే. ప్రతి దినమున యుద్ధమే. వారు ఆ ఊరు నుంచి బయలుదేరారు, యుద్ధం. ఈ ఊరు నుంచి బయలుదేరారు, యుద్ధం. ఎరికో దగ్గరకు వచ్చారు, యుద్ధం 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 చేస్తున్న ముందు కలిసి ఉన్నారు. అన్య జనాంగము దేవుని ప్రజలను ఒప్పుకోరెట్టి పరిస్థితులు. ఎందుకనగా అన్య జనాంగంలో సాతానుడు ఉన్నాడు, మనము దేవుని ప్రజలమైనాం. సాతానుడు మనల్ని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. వాని అల్టిమేట్ టార్గెట్ మనమే. అర్థమవుతుందా? వారి చివరి టార్గెట్ మనమే. ఖచ్చితంగా మనల్ని టార్చర్ చేస్తాడు వాడు, ఎంటబడతాడు వాడు. ఆమేన్. అంటే ఈ ప్రయాణంలో ఇట్స్ ఎ రాడికల్ లైఫ్. అంటే పోరాట జీవితం. నీవు పోరాడుతూనే ఉండాలి. శరీరానితో పోరాడుతూ ఉండాలి, శరీర ఆశలతో పోరాడుతూ ఉండాలి, ఆత్మలతో పోరాడుతూ ఉండాలి, సాతానంతో పోరాడుతూ ఉండాలి, లోకంతో పోరాడుతూ ఉండాలి, లోక శక్తులతో పోరాడుతూ ఉండాలి, అంధకార శక్తులతో పోరాడుతూ ఉండాలి, అన్య జనాంగంతో పోరాడుతూ ఉండాలి, క్రీస్తు విరోధులతో పోరాడుతూ ఉండాలి, సంఘ విరోధులతో పోరాడుతూ ఉండాలి, లోకమంతటితో పోరాడుతూనే ఉండాలి. ప్రతి దినము పోరాటం చేస్తూనే ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. పోరాటం లేకుండా విజయం లేదు, పోరాటం లేకుండా చివరి గమ్యస్థానానికి చేర్చుకోలేవు. ఐగుప్తును ఓడించకుండా, ఎరికోను ఓడించకుండా, చాలా జాగ్రత్తగా ఎరికోను ఓడించకుండా కనానుకు వెళ్ళచాలని వారు ఎట్టి పరిస్థితిలో మార్గమధ్యంలో ఎరికో అడ్డు రాబోతా ఉన్నది. ఎరికో అనగా మరణమై ఉన్నది. మరణాన్ని జయించి చివరి స్థానానికి వెళ్ళవలసి ఉన్నది. పోరాట జీవితం ఇదే. ప్రతి క్షణం పోరాటమే. నీ క్యారెక్టర్తో పోరాటం చేయాలి, నీ శత్రువుతో పోరాటం చేయాలి, నీ బట్టల విషయాల్లో పోరాటం చేయాలి, నీ భోజన విషయాల్లో పోరాటం చేయాలి, ఆలయం విషయాల్లో పోరాటం చేయాలి, ఆరోగ్య విషయాల్లో పోరాటం చేయాలి, కుటుంబ విషయాల్లో పోరాటం చేయాలి. పోరాటం చేస్తూనే ఇట్స్ ఎ రాడికల్ లైఫ్. పోరాటం చేస్తూనే ముందుకెళ్ళాలి. పోరాటం లేకుండా విజయం లేదు. విజయం వచ్చిందంటే పోరాటం వల్లనే. యుద్ధం ఉంటేనే విజయం వస్తుంది. అక్కడ యుద్ధం లేకుండా విజయం లేదు. మరణం లేకుండా జీవం లేదు. ఎరుక లేకుండా కనాను లేదు. ఎరుకను జయించిన తర్వాతనే కనాను రాబోతా ఉన్నది. ఎరుక అనగా మరణాన్ని జయించిన తర్వాతనే జీవం రాబోతా ఉన్నది. అక్కడ